Good morning students. Today we will discuss as about Porifera phylum. అయితే జువాలజీ సిలబస్ గురించి ఫైలమ్స్లో ఉండేటువంటి ఫస్ట్ ఫైలం ప్రోటోజోవన్స్ గురించి, ప్రోటోజోవన్స్లో జనరల్ క్యారెక్టర్స్ గురించి, ఎల్ఫిడియం గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో పోరిఫెరా వర్గంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా పోర్స్ రంధ్రాలను కలిగి ఉంటాయి. అంటే రంధ్రాలను కలిగి ఉండేటువంటి జీవులన్నింటినీ కూడా ఈ పోరిఫెరా ఫైలంలో పెట్టడం జరిగింది. సో జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ పోరిఫెరా, మనం పోరిఫెరా యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ పోరిఫెరా. ఫస్ట్ వన్, ఈ పోరిఫెరా వర్గంలో ఉండేటువంటి యానిమల్స్ అన్నీ కూడా ఆక్వాటిక్ యానిమల్స్. ఆక్వాటిక్ యానిమల్స్. స్పాంజిలిడే ఫ్యామిలీకి చెందినటువంటి స్పాంజెస్ని ఫ్రెష్ వాటర్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఈ పోరిఫెరా వర్గపు జీవులన్నీ ఎక్కువగా సముద్ర జలాలలో నివసించడం జరుగుతుంది. అలాగే స్పాంజిలిడే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని యానిమల్స్ ఫ్రెష్ వాటర్లో, అంటే స్పాంజెస్ అన్నీ కూడా ఫ్రెష్ వాటర్లో నివసించడం జరుగుతుంది. సెకండ్ వన్, దీని యొక్క స్ట్రక్చర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు, దీని యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినప్పుడు అది ఏ షేప్లో కనిపిస్తుంది అంటే సిలిండ్రికల్ స్ట్రక్చర్, వ్యాజ్ షేప్, స్ఫెరికల్ షేప్. సిలిండ్రికల్, వ్యాజ్ షేప్. నెక్స్ట్ వన్ స్ఫెరికల్. అంటే ఈ పోరిఫెరా వర్గంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా మనకి స్తూపాకారంగా లేదా వ్యాజ్ షేప్, ఫ్లవర్ వాజ్ చూడడానికి ఎలా ఉంటుంది అలా వ్యాజ్ షేప్లో కానీ స్ఫెరికల్ గోళాకారంగా కానీ మనకి ఈ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, వీటిలో ఉండేటువంటి జీవులన్నింటికీ కూడా ఇవన్నీ కూడా వితౌట్ డెఫినిట్ సిమ్మెట్రీ. అంటే సిమ్మెట్రీ అంటే ఎసిమెట్రీ అంటే మనకు తెలియాలి కదా. సిమ్మెట్రీ అంటే ఒక యానిమల్ని మనం కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ అనేవి ఏర్పడితే సిమ్మెట్రీ అని, 2 ఈక్వల్ పార్ట్స్ అనేవి ఏర్పడకపోతే దానిని ఎసిమెట్రీ అని మనం చెప్పుకుంటాము. అయితే మనకి పోరిఫెరా వర్గపు జీవుల్లో మనకి రేడియల్ సిమ్మెట్రీ ఈ యానిమల్స్ కూడా అన్నీ కూడా రేడియల్ సిమ్మెట్రీ. నెక్స్ట్ ఫోర్త్ వన్, మనం బాడీని కనుక అబ్జర్వ్ చేస్తే, దీని యొక్క బాడీని కనుక అబ్జర్వ్ చేస్తే బాడీ అంతా కూడా మనకి పోర్స్
పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ని ఆస్టియా అంటాము. ఆస్టియా. మనం ఎగ్జాంపుల్గా సైకాన్ అనేటువంటి డయాగ్రామ్ని వేసుకుంటే బాడీని కనుక అబ్జర్వ్ చేస్తే బాడీ అంతా పోర్స్ రంధ్రాలతో నిర్మితమై ఉంటుంది. ఆ రంధ్రాలని ఆస్టియా అని పిలవడం జరుగుతుంది. ఆస్టియా. అయితే సైకాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సముద్రంలో నివసిస్తుంది కాబట్టి సముద్రంలో ఉండేటువంటి వాటర్ ఈ పోర్స్ ద్వారా మనకి లోపలికి ఎంటర్ అవుతుంది. పోర్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవి లోపల ఉండేటువంటి కుహరము స్పాంజోసిల్ కుహరము, ఈ కుహరంలోకి లోపల అనేది వాటర్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. వాటర్ ఎంటర్ అవి ఆస్టియా ద్వారా వాటర్ ఎంటర్ అవి ఆస్కులం ద్వారా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 5th వన్, పొరిఫెరా వర్గపు జీవులన్నీ కూడా మల్టీ సెల్యులార్ యానిమల్స్. మల్టీ సెల్యులార్ అంటే ఏంటి? మనకి సింగిల్ సెల్ అంటే మనకి ఒక కణాన్ని తీసుకుంటే మనకి ఒకే కణం ఉంటే కనుక సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అని, మల్టీ సెల్యులార్ అనేక కణాలు ఉంటే మల్టీ సెల్యులార్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మల్టీ సెల్యులార్ యానిమల్స్. 6th వన్, they are multicellular animals. Next one, special type of cells ఉంటాయి. వాటిని పోలార్ సెల్స్ లేదా కోయినోసైట్స్ అని పిలవడం జరుగుతుంది. మనకి లోపల స్పాంజోసిల్ అనేటువంటి కుహరం ఉంది కదా, ఈ కుహరం లోపల మనకి కాలర్ సెల్స్ లేదా కోయినోసైట్స్ అనేటువంటి సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫుడ్ క్యాప్చరింగ్, ఫుడ్ని అరేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. 7th వన్, దీని యొక్క వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కెనాల్ సిస్టమ్ అంటే చెప్పాను కదా ఇందాక, మనకి సముద్రంలో ఉండేటువంటి వాటరు పోర్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవ్వి కుహరంలోకి చేరిన తర్వాత ఈ ఆస్క్యులం ద్వారా వాటర్ అనేది బయటికి రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. దాన్నే కెనాల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దీనిలో ఉండేటువంటి క్యావిటీ కుహరంని మనం అబ్జర్వ్ చేస్తే స్పాంజోసిల్ కుహరము, స్పంజికా కుహరం అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, డైజెషన్ మనం పొరిఫెరా వర్గపు జీవులలో జీర్ణక్రియ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే డైజెషన్ ఈజ్ యాబ్సెంట్. మనకి
జీర్ణక్రియ అనేది మనకి ఇందులో కనిపించదు. ఫుడ్ అనేది మిథ్యపాదాల ద్వారా, సూడోపోడియా ద్వారా ఫుడ్ని లోపలికి తీసుకుని అమీబోసైట్స్ అనేటువంటి వాటి ద్వారా ఆహార రిక్తికలను ఏర్పరచుకొని ఫుడ్ అనేది అందులో డైజెషన్ జరుగుతుంది. నెక్స్ట్, డైజెషన్ ఈజ్ ఆబ్సెంట్. ఇంట్రాసెల్యులార్ డైజెషన్. ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అంటే ఇంట్రాసెల్యులార్, ఎక్స్ట్రా సెల్యులార్ అంటే మనకు తెలియాలి. కణాంతస్థ జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ. ఇది కణాంతస్థ జీర్ణక్రియ అంటే కణం లోపల జరిగేటువంటి జీర్ణక్రియను ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నర్వ్ సెల్ ఈజ్ యాబ్సెంట్. నర్వ్ సెల్స్ అనేవి మనకి కనిపించవు, ఇందులో అంతగా అభివృద్ధి చెందలేదు. నెక్స్ట్ వన్, నో రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ మనకి ఇందులో కనిపించవు. వీటి యొక్క పనంతటినీ కూడా అంటే రెస్పిరేషను, ఎక్స్క్రేషను ఇవన్నిటినీ కూడా మనకి ఇందాక కెనాల్ సిస్టమ్ ఉంటుందని చెప్పాను కదా, ఈ కెనాల్ సిస్టమే మనకి ఈ కుల్య వ్యవస్థే మనకి రెస్పిరేషన్కి, ఎక్స్క్రేషన్కి మొత్తం అన్నిటికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే రెండు రకాలుగా జరుగుతుంది. సెక్షువల్, ఎసెక్షువల్ రెండు రకాలుగా జరుగుతుంది. సెక్షువల్లో మనకి బడ్డింగ్, మొగ్గ తొడగడం ద్వారా మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి జైగోట్ అనేది, సంయుక్త బీజం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఎసెక్షువల్ రీప్రొడక్షన్లో బడ్డింగ్, మొగ్గ తొడగడం ద్వారా ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మనకి జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్పాంజెస్. ఇందులో పొరిఫెరా వర్గంలో ఉండేటువంటి స్పాంజెస్ అన్నీ కూడా హై పవర్ రీజనరేషన్ అంటే రీజనరేషన్ అంటే పునరుత్పత్తి. హై పవర్ రీజనరేషన్ అధిక పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటాయి ఇందులో ఉండేటువంటి స్పాంజెస్. పొరిఫెరా వర్గంలో స్పంజికలను చేర్చడం జరిగింది. మనం స్పంజికలో ఉండేటువంటి ఏదైనా భాగాన్ని మనం కట్ చేస్తే కనుక మరలా అది న్యూ ఆర్గానిజం కింద డెవలప్ అవుతుంది. అంటే దీనికి హై పవర్ రీజనరేషన్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ పొరిఫెరా వర్గంను 3 సబ్ ఫైలమ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. 3 సబ్ ఫైలమ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ కాల్కేరియా, సెకండ్ వన్ హెగ్జాక్టినెల్లిడా, థర్డ్ వన్ డెమోస్పాంజియా. కాల్కేరియా అంటే దీని యొక్క బాడీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ అంతా కూడా కాల్కేరియా అనేటువంటి మెటీరియల్తో నిర్మితమై ఉంటుంది. కాల్కేరియా ఈజ్ నథింగ్ బట్ కాల్షియం కార్బోనేట్. సో టోటల్గా ఇవన్నీ కూడా పొరిఫెరా జీవుల యొక్క సాధారణ లక్షణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్, దీని యొక్క స్ట్రక్చర్ని మనం సైకాన్ యొక్క స్ట్రక్చర్ని కనుక అబ్జర్వ్ చేస్తే సైకాన్ మనం సైకాన్ అనేటువంటి ఆర్గానిజంని అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క బాడీ లెంగ్త్ 2.5 to 8 సెంటీమీటర్స్ మనకి అంటే 2.5 నుంచి 8 సెంటీమీటర్ వరకు బాడీ లెంగ్త్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, 1 నుంచి 3 ఇంచెస్ అంటే 1 నుంచి 3 అంగుళాల పొడవు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, దీని యొక్క కలర్ ఏంటి అంటే కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రేయిష్ వైట్ అండ్ క్రీమిష్ ఎల్లో అంటే బూడిద వర్ణంలోను లేదా గోధుమ వర్ణంలోను మనకి ఈ పొరిఫెరా వర్గపు జీవులు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. థర్డ్ వన్, మనకి బాడీని అబ్జర్వ్ చేస్తే పోర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ పోర్స్ ద్వారా మనకి వాటర్ లోపలికి ఎంటర్ అవ్వి ఆస్కులం ద్వారా పోర్స్ ద్వారా మనకి అంటే పోర్స్ని ఏమంటాం, ఆస్టియా అంటాం. ఆస్టియా ద్వారా వాటర్ లోపలికి ఎంటర్ అవ్వి ఆస్కులం ద్వారా వాటర్ అనేది బయటికి పోవడం జరుగుతుంది. ఈ సిస్టమ్నే మనం కెనాల్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. ఈ కెనాల్ సిస్టమే మనకి రెస్పిరేషన్కి, డైజెషన్కి, ఎక్స్క్రేషన్కి అన్ని ఫంక్షన్ని కూడా ఇది జరపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఇవన్నీ కూడా పొరిఫెరా యొక్క సాధారణ లక్షణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనకి పొరిఫెరా వర్గపు జీవులలో డిఫరెంట్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. కోయినోసైట్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, కాలర్ సెల్స్, కోయినోసైట్స్. సో మనం పొరిఫెరా వర్గంలో ఉండేటువంటి కణ వ్యవస్థను గురించి మనం చెప్పుకుందాము. డిఫరెంట్ సెల్స్ present in sponges. Different cells present in sponges. First one, పినాకోసైట్ కణాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ విధంగా కనిపిస్తాయంటే పినాకోసైట్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. పినాకోసైట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్ రీజియన్లో అంటే సెంట్రల్గా మనకి న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ సెల్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే సెల్స్ అన్నీ కూడా మనకి ఫ్లాట్గా కనిపిస్తాయి.
మనకి ఫ్లాట్గా కనిపిస్తాయి. సెకండ్ వన్ పోరోసైట్స్. సెకండ్ వన్ పోరోసైట్స్. పోరోసైట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే పినాకోసైట్ సెల్స్ మోడిఫై అయ్యి, అంటే దానిలో మోడిఫికేషన్స్ జరిగి మనకి పోరోసైట్ సెల్స్ని ఏర్పరచడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అలాగే అక్కడక్కడ మనకి ప్రోసోఫైల్ అనేటువంటి రంధ్రాలు అనేవి కనిపించడం జరుగుతుంది. థర్డ్ వన్ కొయనోసైట్స్. ఈ సెల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కూడా న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. లోపల మనకి ఈ కొయినోసైట్ సెల్స్ని కాలర్ సెల్స్ లేదా ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అంటాము. కొయినోసైట్ సెల్స్ని మరలా మనం కాలర్ సెల్స్ లేదా ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అనేవి మనకి ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి, ఫుడ్ని మనకి తీసుకోవడంలో మనకి సహాయపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఆర్కియోసైట్స్. మనకి ఇందులో లార్జ్ న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా బ్లంట్ సూడోపోడియా, మొండిగా ఉండేటువంటి మిథ్యాపాదం అనేది ఉంటుంది. మిథ్యాపాదాలు ఉంటాయి. ఈ మిథ్యాపాదాలు ఏం చేస్తాయంటే ఫుడ్ని తీసుకోవడంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమీబా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అమీబాను అబ్జర్వ్ చేస్తే వీటిని సూడోపోడియా అంటాము. మిథ్యాపాదాలు అంటాము. ఈ మిథ్యాపాదాలు ఏం చేస్తాయి? ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి ఆర్కియోసైట్స్లో సూడోపోడియా అనేది బ్లంట్ సూడోపోడియా, మొండిగా ఉండేటువంటి మిథ్యాపాదాలు ఉంటాయి. ఇవి కూడా ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఫిఫ్త్ వన్ స్క్లీరోబ్లాస్ట్స్. స్క్లీరోబ్లాస్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్క్లీరోబ్లాస్ట్స్ అనేవి వేటిని సెక్రెట్ చేస్తాయి, వేటిని స్రవిస్తాయంట? స్లైమీ సబ్స్టాన్సెస్ అంటే జిగురుగా ఉండేటువంటి మెటీరియల్ని ఇవి సెక్రెట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ గ్లాండ్ సెల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి సెక్రీట్ స్పైక్యూల్స్ అంటే మనకి
కంటకాల ముళ్ళుల్లా కనిపిస్తాయి. కంటకాల్ని సిక్రెట్ చేస్తూ ఉంటుంది. కంటకాలు స్పైక్యూల్స్ని సిక్రెట్ చేస్తుంది. ఈ స్పైక్యూల్స్ కాల్కేరియా అండ్ సిలికా మెటీరియల్తో ఫామ్ అవుతాయి. సిలికా, కాల్కేరియా ఈజ్ నథింగ్ బట్ కాల్షియం కార్బోనేట్. అంటే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే పైలాలో దాని యొక్క షెల్ ఏ విధంగా ఉంటుంది, నత్తలో షెల్ ఏ విధంగా ఉంటుంది, కాల్షియం కార్బోనేట్తో ఆ షెల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనకి దీని దగ్గర మనకి స్పైక్యూల్స్ని ఫామ్ చేస్తాయి స్క్లీరోబ్లాస్ట్లు. అవి ఏ మెటీరియల్తో ఫామ్ అవుతాయి, కాల్కేరియా అండ్ సిలికా అనేటువంటి మెటీరియల్తో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ గ్లాండ్ సెల్స్. గ్లాండ్ సెల్స్, ఈ గ్లాండ్ సెల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే అటాచ్డ్ రాక్స్, అంటే బండరాళ్ళు ఉంటాయి కదా, వాటికి అటాచ్ అవ్వడానికి గ్లాండ్ సెల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో టోటల్గా ఈరోజు క్లాస్లో మనం జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ పొరిఫెరా యొక్క సాధారణ లక్షణాలను గురించి, అదేవిధంగా పొరిఫెరా స్ట్రక్చర్ గురించి, పొరిఫెరా వర్గంలో ఉండేటువంటి కణ వ్యవస్థ గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ పార్ట్ 2లో కెనాల్ సిస్టమ్, స్పంజికలలో ఉండేటువంటి కుల్య వ్యవస్థల గురించి నేర్చుకుందాము.